అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ట్రాన్స్జెండర్స్ గురించి ఎందుకు చేయాలనిపించింది మీకు రీల్? ఎందుకంటే జబర్దస్త్లోకి ఎలా అడుగు పెట్టారు? ఎవరి కారణం అడుగు పెట్టడానికి? స్టార్టింగే నేను జబర్దస్త్కి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సీరియల్స్ లో కూడా మీరు లేడీ గెటప్ వేసారా, అంటే ఒక బాయ్ గా వచ్చారా? అంటే ఒక కిడ్నాప్ చేసేది నాతో పాటు ఇంకా కొంతమంది 2-3 ఉన్నారు. చదువుకుంటున్నారు మంచిగానే, మరి ఆ ఫీల్డ్కి వెళ్ళకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎలా వచ్చింది మీకు థాట్? ఫస్ట్ నుంచి కూడా నాకు ఇండస్ట్రీలోనే రావాలి, ఇండస్ట్రీలోనే వెళ్ళాలి. నార్మల్గా మీరు బాయ్, మరి బాయ్ అంటున్నారు, సో ఈ విధంగా లేడీ గెటప్ వేశారు. మేబీ ఇంకా లేడీ గెటప్ బాగుంది అని చెప్పి ఎప్పుడన్నా అనిపించిందా నేను కూడా ఇలా ట్రాన్స్జెండర్ గా మారాలి, సో ఇలా ఉంటే బాగుంటుందని? తప్పండి, అంటే మీరు అడిగే క్వశ్చన్ కూడా తప్పు. ఇప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేది, ప్రజెంట్ అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తీసేశారు. దానికి రీజన్ మీకు ఏమైనా తెలుసా? ఎక్స్ట్రా తీసేసారు. ముస్లిమ్స్ అంటున్నారు మరి స్టిక్కర్స్ ఇవి పెట్టద్దు అని చెప్పేసి అంటుంటారు. పెట్టొద్దు అంటారు, బట్ సో ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు హిజ్రాలను అడుగుతూ ఉంటారు ఎంతకు వస్తావు ఏంటి అని, మీకు కూడా అటువంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా? నాకైతే డార్లింగ్ అలా ఇలా అని మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. మరి మ్యారేజ్ అయింది, మరి మీ వైఫ్ యాక్సెప్ట్ చేసింది ఇలా లేడీ గెటప్ అంటే? ఫుల్ యాక్సెప్టెడ్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నన్ను తెలుసు మాది లవ్ మ్యారేజ్. మూవీ సాంగ్స్ కూడా పాడతారా? పాడతాను. సరే ఇంకొకటి మా కోసం. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెను అన్నది నువ్వే నా అతిశయం. గిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న నిజంగా చాలా బాగున్నారు. అండ్ వైట్ వేశారు, అండ్ రెడ్ హార్ట్ సింబల్ వస్తున్నారు కదా, అంతేనా? ఇద్దామని. ఓకే. ఎందుకు పుట్టిందో పుట్టిందేమో నువ్వంటే ముచ్చట అమ్మ నాన్న ఎలా ఉంది ఇప్పుడు రిసీవింగ్? మరి ఎందుకు లేడీ గెటప్ చేయడం మీ అబ్బాయి అవసరమా, అంటే వేరే క్యారెక్టర్స్ చేసుకోవచ్చు కదా, అలా ఇలా మాట్లాడుతుంటే అమ్మ అయితే చాలా బాధపడేది. అంటే నా దాకా కూడా చెప్పదు. మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి మరి? మూవీస్ లో అంటే చిన్న చిన్న మూవీస్ వచ్చినాయి కానీ అవి రిలీజ్ కాలేదు. నమస్తే, వెల్కమ్ టు హై టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు జబర్దస్త్ లేడీ గెటప్ హర్షిత్ గారు. తనతో మాట్లాడి అసలు జబర్దస్త్లోకి ఎలా అడుగు పెట్టారు, తను పడ్డ కష్టాలు ఏంటి అనేవి తన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. అసలు నాకు తెలిసి మీ పేరు హర్షిత్ కాదు అనుకుంటున్నా. అసలు మీ రియల్ నేమ్ ఏంటి, మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా రియల్ నేము ఇంటర్వ్యూ సాగినాక కొంచెం ముందుకెళ్ళినాక ఖచ్చితంగా చెప్తాను. నా ప్రాపర్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ చిలకలూరుపేట మండలం. ఇక్కడ ఒక చిన్న విలేజ్ అనమాట, పసుమర్తి అని ఒక చిన్న విలేజ్. అక్కడ నుంచి నేను ఇలా రావడం జరిగింది. ఓకే. జబర్దస్త్లోకి ఎలా అడుగు పెట్టారు, ఎవరి కారణం అడుగు పెట్టడానికి? జబర్దస్త్ గురించి మాట్లాడే ముందు దీని వెనకాల ఉన్నటువంటి కష్టం అనేది చాలా ఉంది. అంటే మనం స్టార్టింగే నేను జబర్దస్త్కి వెళ్ళలేదు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జెమినీ టీవీలో చేశాను ఫస్ట్. జెమినీ టీవీలో చేశాను, జూలకటక అని. దాని తర్వాత ఒక సీరియల్ చేశాను జీ తెలుగులో, ముత్యాల ముగ్గు అని. అది ఒక 10-15 ఎపిసోడ్స్ చేశాను. దాని తర్వాత ఇంకో సీరియల్ చేశాను జెమినీ టీవీ, అది కూడా. అలా చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసుకుంటూ ఉండగా దాని తర్వాత ఈ ఆఫర్ రావడం జరిగింది జబర్దస్త్. ఇది కూడా నాకు ఇమానుయేల్ అన్న గారు పిలవడం జరిగింది. అలా వచ్చింది.
ఓకే. అంటే సీరియల్స్‌లో కూడా మీరు లేడీ గెటప్ వేసారా? లేదంటే ఒక బాయ్‌గా వచ్చారా? లేదు లేదు, లేడీ గెటప్‌లోనే చేశాను. అంటే ఒక కిడ్నాప్ సీన్‌లో, అంటే హీరోయిన్‌ని కిడ్నాప్ చేసేది. నాతో పాటు ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేడీ గెటప్స్. ఓకే. వాళ్ళు నేను చేశామన్నమాట. ఓకే. సూపర్. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, ఐటీ అయిపోయింది. మరి చదువుకుంటున్నారు మంచిగానే. మరి అంటే ఆ ఫీల్డ్‌కి వెళ్ళకుండా ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎలా వచ్చింది మీకు ఆ థాట్? అంటే చదువు అనేది ఫస్ట్ నుంచి నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇండస్ట్రీలోనే రావాలి, ఇండస్ట్రీలోనే వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన చిన్నప్పటి నుంచే ఉంది. అంటే ఫస్ట్ చిన్నప్పుడు ఎలా అంటే నేను మనకి సాంగ్స్ పాడుకుంటూ ఉండేవాడిని నేను. ఓకే. ఆ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకుంటూ ఇలాగా టీవీలో ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు, ఆ చిన్న పాప భలే చేసింది, ఈ బాబు భలే చేశాడు. అలా చెప్తున్నప్పుడు ఏంటంటే అరే నేను కూడా చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంట్లో అని అదే మైండ్లో ఉండేది నాకు అప్పుడు. ఓకే. అలా మైండ్లో ఉండడం వల్ల నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఒక ఆర్టిస్ట్గా ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఎలాగో కొంచెం గొంతు కూడా బాగానే ఉంటుంది కదా, ట్రై చేద్దాం అనే ఆలోచనతో ఉన్నాను. స్టడీ ఎప్పుడైతే నేను కంటిన్యూ చేసుకుంటూ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఐటీఐ సగంలోనే నేను ఆపేసాను అనమాట. ఓకే. అది కూడా ఒక చిన్న మూవీ జరిగింది మన కాలేజ్లో ఐటీఐ చేసేటప్పుడు. ఆ మూవీ షూట్ అప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చాయన్నమాట. అక్కడ జరిగేటువంటి సీన్లు అవన్నీ నేను లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం అనమాట. అంటే అప్పుడు దాకా నాకు తెలీదు షూట్స్ ఇలా చేస్తారు, ఇలా తీస్తారు, ఇలా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ ఆర్టిస్ట్ని చూసి చాలా మంది ఇంకా ఫొటోస్ దిగడం చాలా హంగామాగా ఉంది. అలాంటప్పుడు నేను ఏమనుకున్నానంటే నేను కూడా ఆర్టిస్ట్ అయితే నాతో కూడా చాలా మంది సెల్ఫీస్ దిగుతారు అనే ఆలోచనతో ఫిక్స్ అయిపోయా, మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత మా టీవీ మ్యూజిక్లో ఒక యాడ్ చూసా, నటీనటులు కావాలని అని. ఆ యాడ్కి ఫోన్ చేశాను. చేస్తే వాళ్ళు ఏమన్నారు, ముందు ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇవ్వండి, దాని తర్వాత మాట్లాడదామన్నారు. నేను అక్కడ నుంచి చెప్పాను, ఒకవేళ వీడియో పెట్టమంటే పెడతాను అంటే, లేదండి డైరెక్ట్ రావాల్సిందే అన్నారు. అప్పటిదాకా ఏంటంటే నాకు అసలు తెలీదు. ఫస్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక మమ్మీ డాడీనే తీసుకుని వెళ్తారు, అలా ఉండేది ఆ టైంలో. హైదరాబాద్కి రావాలి అంటే ఫస్ట్ టైం ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇక్కడైతే ఎవరు తెలియదు నాకు. అనుకున్న టైంలో ఏదైతే అదైంది, ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో చెప్పేసి మా నాన్నకు చెప్పాను, ఇలా మా టీవీ మ్యూజిక్లో యాడ్ చూశాను వెళ్తాను అంటే. ఆయన ఏమన్నారంటే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చాలా ఇప్పుడు అవకాశాలు తక్కువ ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా నెగ్గగలుగుతావు, ఎలా చేయగలుగుతావు అని అన్నారు. అన్న తర్వాత నేను ఒకటే అన్నాను, చూడండి అంటే మనం చెప్పడం కాదు, వెళ్ళి ట్రై చేస్తాను, దాని తర్వాత మీరు చెప్పింది నేను వింటాను అని చెప్పి. సరే అని మా నాన్నే దగ్గరుండి తీసుకొచ్చి బస్ ఎక్కించి అడ్రస్, వాళ్ళు చెప్పిన అడ్రస్కి దిల్షుద్ నగర్ అని చెప్పారు. ఆ బస్ ఆయనకి చెప్పి తను వెళ్ళిన తర్వాత నేను ఇలా ఇక్కడికి రావడం జరిగింది, ఆడిషన్ ఇవ్వడం జరిగింది. అలా మీ లైఫ్ స్టోరీ స్టార్ట్ అయింది, ఇండస్ట్రీలోకి అడుగు స్టార్ట్ అయింది అలా. మరి అమ్మ నాన్న రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఇండస్ట్రీలోకి అడుగు పెట్టావు, పైగా మీరు లేడీ గెటప్ వేస్తున్నారు, ఎలా అనిపించింది? మరి అమ్మ నాన్న ఎప్పుడైనా బ్యాడ్గా అన్నారా, అవసరమా ఇదంతా ఇంటికి వచ్చేసి అని? అంటే అమ్మా నాన్న విషయం చెప్పుకుంటే నాకు ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు ఆ టాపిక్ మాట్లాడుతుంటేనే నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే అమ్మా నాన్న ఎప్పుడు మనల్ని, మీ విషయంలో అయినా కావచ్చు, నా విషయంలో అయినా కావచ్చు, అమ్మా నాన్న ఎప్పుడు కూడా పిల్లలకి సపోర్టింగ్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏమో నా కొడుకు ఇంకా తన ఇష్టమైన పని చేస్తే ఇంకా ముందుకు వెళ్తాడేమో అనే ఆలోచనలోనే ఉంటారు. అలా అనుకొని మా అమ్మా నాన్న అయితే ఎప్పుడు నన్ను కాదనలేదు. ఈ లేడీ గెటప్ గురించి వస్తే, నేను స్టార్టింగ్ రావడం లేడీ గెటప్ ట్రై చేయడానికి అయితే రాలేదు. నార్మల్ క్యారెక్టర్స్ షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత అప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటేనే చాలా గొప్పగా ఉండేది. నేను వచ్చింది 2014లో ఇక్కడ ఇండస్ట్రీకి అని వచ్చింది, 10 years బ్యాక్ అనుకోండి. అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా, ఒక యూట్యూబ్ అన్నా చాలా సెన్సేషనల్గా ఉండేది, ఎవరో ఒకళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతా ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం అలా ఉంది. కానీ అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ అవి జరుగుతూ ఉండేవి. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను, ఒక మూవీ కూడా చేశాను. అవి రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకపోవడం వల్ల నాకు కొంతమంది పరిచయం అయ్యారు ఫేస్బుక్లో. తను ఇంతకుముందు జబర్దస్త్ చేస్తూ ఉండే సమీర్ అనేసి, లేడీ గెటప్. తను పరిచయం అయ్యి నా ప్రాబ్లమ్స్ అన్ని తనకు చెప్పుకున్నాను. తను వాళ్ళ విలేజ్కి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాను. ఇలా అని చెప్పిన తర్వాత తను ఏమన్నారంటే, ఒకసారి లేడీ గెటప్ వేసి చూడు, నీకు సూట్ అయింది, ఓకే నేను చేయగలనంటే
చెయ్యి అన్నారు. అప్పుడు దాకా నాకు ఇష్టమే కదా, ఏ క్యారెక్టర్ అయినా చేయాలి, ఎలాగైనా ముందుకు వెళ్ళాలని నేను అనుకున్నాను. బట్ మా అమ్మ వాళ్ళకి ఇష్టం ఉందో లేదో ఒకసారి కనుక్కుందామని చెప్పి ఫోన్ చేశాను. కనుక్కుంటే మా అమ్మ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించారు ఫస్ట్, తర్వాత నీ ఇష్టం అన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అప్పటికే 3 years గడిచిపోయినాయి ఇలా నార్మల్గా ట్రై చేయడంలో. నీ ఇష్టం వేయి అని చెప్పారు. ఫస్ట్ ఎప్పుడైతే మేకప్ వేశాను లేడీ గెటప్లో, ఆ పిక్స్ కొంతమందికి సెండ్ అవ్వడం, నాకు ఒక చిన్న ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. అది చాలా మిలియన్స్లో వెళ్ళింది ఫేస్బుక్లో. 99 millions దాకా వెళ్ళింది ఫేస్బుక్లో. అలా దాని తర్వాత ఒకటి ఇట్లా లేడీ గెటప్లో వస్తూ ఉన్నాయి. దాని తర్వాత జెమినీ టీవీ రావడం ఇలా. ఓకే, ఫస్ట్ అయితే షార్ట్ ఫిల్మ్స్ లోనే మీకు ఆఫర్ వచ్చింది. షార్ట్ ఫిల్మ్, ఆ తర్వాత జెమినీ టీవీలో రావడం జరిగింది. ఓకే, మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. ఓకే, మరి మ్యారేజ్ అయింది, మరి మీ వైఫ్ యాక్సెప్ట్ చేసిందే లేడీ గెటప్ అంటే? ఫుల్ యాక్సెప్టెడ్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నన్ను తెలుసు, మాది లవ్ మ్యారేజే. నేను ఎలా వచ్చాను ఇండస్ట్రీకి, ఎలా కష్టపడుతున్నాను, ఎలా ముందుకు వెళ్తున్నాను, ప్రతిదీ కూడా తనకు తెలుసు. కాబట్టి ఇప్పటికి కూడా ఇప్పుడు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను అంటే ఈ కాస్ట్యూమ్ మీద జ్యువెలరీ ఏంటి, ప్రతిదీ కూడా తను డిజైన్ చేస్తేనే నేను వేసుకుంటాను. అంటే మీకు ఇంకా అర్థమై ఉంటుంది ఎంత సపోర్టింగ్ ఉంటే అలా ముందుకు మాట్లాడతారు అన్నది. ఓకే, సూపర్. నార్మల్గా మీరు బాయ్, మరి బాయ్ అంటున్నారు, సో ఈ విధంగా లేడీ గెటప్ వేశారు అంటే మేబీ ఇంకా లేడీ గెటప్ బాగుంది అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించిందా నేను కూడా ఇలా ట్రాన్స్జెండర్గా మారాలి, సో ఇలా ఉంటే బాగుంటుందని? అంటే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా, సో టోటల్గా ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నట్లు. తప్పండి, అంటే మీరు అడిగే క్వశ్చన్ కూడా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆలోచనలో ఉంటుందన్నమాట, మారాలి, ఇలా ఉండాలి, ఇలా అనేసి. నేను ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి నాకు ఆలోచనలు లేవు, ఇంతకు ముందు లేవు, ఇప్పుడు అసలు ఉండవు. మీకు తెలిసింది, ఇంకా మ్యారేజ్ అయింది. ఆలోచనలు అయితే నా మైండ్లోకి ఎప్పుడు రాలేదు. అండ్ ఇంకోటి, ఈ గెటప్పే చేయాలా అన్నది మీరు అడిగారు కాబట్టి, ఒక ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకుంటా వెళ్ళాలి. మనకి దీంట్లో గుర్తింపు వస్తుంది, దీంట్లో ₹1 వస్తుంది, ఇది మనకు అన్నం పెడుతుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్తున్నాం. ఇన్ కేస్ ఇంకేదైనా క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, మీకు ఎటువంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం మీకు ఎక్కువగా? మూవీస్ అయినా, సీరియల్స్ అయినా? నాకు తెలిసి నా పర్సనాలిటీకి నాకు తెలిసినంత వరకు ఏంటంటే, నార్మల్గా చూసుకుంటే ఒక ఫ్రెండ్ రోల్స్ కావచ్చు, ఏదైనా ఫ్రెండ్ రోల్స్లోనే కొంచెం కమెడియన్గా కావచ్చు, ఆ వేలో వస్తాయి కాబట్టి నేను అవే చూస్ చేసుకుంటున్నాను. అంటే హీరోగా అంటే మన పర్సనాలిటీకి రావనుకోండి, అలా నేను అలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే. ఓకే అండి, బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చేస్తున్నారు. అవును. సో ట్రాన్స్జెండర్స్ గురించి ఎందుకు చేయాలనిపించింది మీకు రీల్? అంటే చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ ట్రాన్స్జెండర్స్ గురించి ఎందుకు చేయాలని కాదు, దీని కింద కూడా నేను కొన్ని కాన్సెప్ట్స్ చేశాను. సినిమా బ్యాచులర్స్ అని ఒక కాన్సెప్ట్ చేశాను, ప్రయత్నం అని ఒక కాన్సెప్ట్ చేశాను, బ్రదర్స్ మధ్య జరిగే సంభాషణ, ఒక లేడీ గెటప్ వేసుకుంటే సిచ్యువేషన్స్ ఏంటి అని, అలా నార్మల్ క్యారెక్టర్స్ కూడా చేశాను. దాని తర్వాత ఈ ట్రాన్స్జెండర్ కంటెంట్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఆ కంటెంట్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళలో కూడా చాలా కష్టాలు ఉంటాయి. మనం ఆర్టిస్టులు అన్నప్పుడు వాళ్ళని కూడా వాళ్ళ లైఫ్లో జరిగే కష్టాలు కూడా ఒక వీడియో రూపంలో చూపించాలి అని ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అది. ఆ ప్రయత్నం అలా ముందుకు వెళ్తుంది కాబట్టి దాంట్లోనే డిఫరెంట్గా సస్పెన్స్ ఉంటూ మంచి స్టోరీస్ తీసుకొని చేస్తున్నాను. అంటే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, సపోజ్ కొంతమందిని లవ్, వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, మనం చాలా విన్నాము అండ్ అది నిజము. కాబట్టి వాళ్ళు చాలా మంది అబ్బాయిల్ని ఇష్టపడ్డం, అంటే కొంతమందిని ఇష్టపడిన తర్వాత ఏంటంటే వాళ్ళకే లైఫ్ అని అంకితం చేయడం, వాళ్ళు ఏంటంటే మోసం చేసి వెళ్ళడం, ఇలా జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి లైఫ్ స్టోరీ తీసుకొని కూడా నేను ఒక సబ్జెక్ట్ చేశాను. అది మంచి మిలియన్స్లో వెళ్ళింది, అది మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళల్లో కూడా కొంతమంది ఏంటంటే పిల్లల్ని పెంచుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కలగరు అని మనకు తెలుసు కాబట్టి, అయితే వాళ్ళకు కూడా పిల్లలు పెంచుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒక పాపని పెంచుకొని పెళ్లి చేసి ఇలా చూపించాను ఒక సిచ్యువేషన్. అలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్వే తీసుకొని వెళ్తున్నాను. అంటే డైరెక్షన్ మీదేనా? డైరెక్షన్ నేనే, స్టోరీ రైటర్ నేనే, అండ్ ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. సూపర్. అండ్ వీడియో ఫ్రేమ్స్ కూడా నేనే చెప్తాను. ఆల్రౌండర్ అండి. సూపర్ అండి.
ఇలా లేడీ గెటప్ సేమ్ అచ్చం అమ్మాయి లాగే మహాలక్ష్మి లాగే ఉన్నారు. థ్యాంక్ యూ. మేబీ నాకు తెలిసి ప్రపోజల్స్ కూడా చాలానే వచ్చి ఉంటాయి. అవి తెలిసిందే కదండి, అవును. ప్రపోజల్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏంటి అనేది కొంత అందరికీ తెలియాలని లేదు. అవును. ఇప్పుడు మీరు కొంతమందికి తెలియవచ్చు, నేను కొంతమందికి తెలియవచ్చు, అందరికీ తెలియాలని లేదు. కాబట్టి మనం ఏంటి అనేది మనం చెప్పాలి. ఒక మెసేజ్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, తను అమ్మాయి అనుకునే మెసేజ్ చేయొచ్చు, కానీ మనం ఏంటి అనేది మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. అప్పటికి కూడా తెలుసుకోకపోతే ఇంకేస్ బ్లాక్ చేయడం తప్ప ఇంకేం ఆప్షన్ లేదు అక్కడ. ఇప్పుడు నార్మల్గా మిమ్మల్ని బాయ్గా గుర్తుపడతారు ఎక్కువ, లేదంటే లేడీ గెటప్లో ఎక్కువ గుర్తుపడతారు మిమ్మల్ని? 100%లో 90% లేడీ గెటప్లో, ఒక 10% నార్మల్గా గుర్తుపడతారు. సో బాయ్గా ఉన్నప్పుడు అంటే హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే నా ఒరిజినల్గా నన్ను గుర్తుపడుతున్నారు అనేది హ్యాపీనెస్గా ఉంటుంది. ఇలా గుర్తుపట్టినా కూడా ఇంకా ఇలా అంటే మనం షూటింగ్ అప్పుడు లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అలా గుర్తుపడతారు. నార్మల్గా కూడా గుర్తుపడుతున్నారు, ఎందుకంటే రీసెంట్గా ఒక సబ్జెక్ట్ చేశాను నార్మల్గా కూడా, అది కూడా మిలియన్స్లో వెళ్ళింది. అలా దానివల్ల కూడా కొంచెం బాగానే గుర్తుపడుతున్నారు. ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, ఎప్పుడైనా కానీ ఇలా పేమెంట్ ఇవ్వకపోవడం అటువంటి ఎప్పుడైనా మీకు జరిగిందా? నాకు పేమెంట్ ఇవ్వకపోవడం అనేది కాదులే కానండి, నార్మల్గా తగ్గించి ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్ జరిగినాయి, కానీ పేమెంట్ ఆపడం అయితే ఎప్పుడు జరగలేదు. కాకపోతే ఇక మీరు ఇంకో సిచ్యువేషన్లో చూసుకుంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం అక్కడ క్రౌడ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, స్టేజ్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఇలాంటివి ఉన్నాయిలే, కానీ పేమెంట్స్ ఎప్పుడైతే ఎవరు ఆపలేదు. ఇంతలా లేడీ గెటప్ వేస్తున్నారు, సో లేడీ గెటప్ అంటే అంత ఈజీ కాదు. అవును. సో దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. మరి ఇప్పుడు జబర్దస్త్లో చేస్తున్నప్పుడు అంటే నార్మల్గా అసలు ఎంత పేమెంట్ ఇస్తారు, దాని తగ్గట్టు రెడీ అవుతున్నారు అంటే కనుక పేమెంట్ ఎక్కువ ఇస్తున్నారా, ఎలా ఉంటుంది ఆ పేమెంట్ మీకు? పేమెంట్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టు నాకైతే సాటిస్ఫాక్షన్గానే ఉంది, నాకు సాటిస్ఫాక్షన్గానే ఇస్తున్నారు. ఇంత అని నేను చెప్పాను, కానీ నేనైతే హ్యాపీ, ఆ పేమెంట్తో నేను హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకోటి ఆ పేరుతో నేను బయట కూడా కొన్ని చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్లో చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అని కాదు, ఒక 10-15 ఇయర్స్ నుంచి మనం ఆ షో చూస్తున్నాం ఆల్రెడీ. అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఏంటి, నేను జబర్దస్త్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఒక 8 ఇయర్స్ తర్వాత నాకు వచ్చిన ఆపర్చునిటీ అది. నేను అవన్నీ ఆలోచించను, నాకు కావాల్సింది ఏంటి, మెయిన్ నాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది, నేను అందులో చేసుకుంటున్నాను, దాని ద్వారా నాకు పక్కన ఆఫర్స్ వస్తున్నాయి, నలుగురికి చెప్పుకోవడానికి ఒక పేరు అనేది ఉంది. దాని తర్వాత మీరు అన్నట్టు రెమ్యునేషన్ విషయంలో అంటారా, అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది, హ్యాపీగా ఉంది. ప్రెసెంట్ ఇంకేమైనా న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ జబర్దస్త్ లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడమేనా? అట్లా ఏం లేదు, రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను, అది ఒక ఎపిసోడ్ చేశాను, అది సెకండ్ సిరీస్లో కంటిన్యూగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, అది రిలీజ్ చేయలేదు, ఇంకా చేస్తారు రీసెంట్గానే. ఓకే. మూవీస్లో ఆఫర్స్ వచ్చాయి మరి? మూవీస్లో అంటే చిన్న మూవీస్ వచ్చినాయి, కానీ అవి రిలీజ్ కాలేదు. చేశాను ఒక 3 మూవీస్ చేశాను, కానీ రిలీజ్ కాలేదు. ఓకే. ఈ మేకప్ అంతా ఇలా రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? ఈ మేకప్ మీకు ఆల్రెడీ తెలిసిందే, అంటే మాది వేరు, అది ఆబ్వియస్లీ లేడీస్ కాబట్టి తెలిసిందే, బట్ మీరు అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ఓకే. అయితే నేను ఇలా రెడీ అవ్వడానికి ఏంటంటే మినిమం ఒక 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది. 1 అవర్ ఖచ్చితంగా 1 అవర్ పడుతుంది, ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లాగా మారాలి, అమ్మాయి లాగా రెడీ అవ్వాలి అంటే ఖచ్చితంగా టైం తీసుకొనే రెడీ అవ్వాలి. ఎందుకంటే మనం వేసుకుంటున్న గెటప్కి న్యాయంగా ఉండాలి, ఎందుకంటే లేడీ గెటప్ మనం వేసుకుంటుంది అండ్ ఈక్వల్ టు ఈక్వల్ చూడంగానే అరే అమ్మాయి అనుకునేటట్టు ఉండాలి. కాబట్టి టైం తీసుకునైనా లేట్గా అయినా నిదానంగా రెడీ అవుతాను. జబర్దస్త్లో ఎవరి టీంలో ఎక్కువ చేస్తుంటారు మీరు? నేను ఇమానియల్ అన్న టీంలో చేస్తుంటాను, ఇంకా పక్కన చిన్న రోల్స్ పక్క టీంలో కూడా వస్తుంటాయి. తనతో మీ ర్యాపో ఎలా అనిపిస్తుంది మరి? ర్యాపో విషయం అంటే తను మాట్లాడే విధానం కావచ్చు, తనతో మనం ఎప్పుడైనా కానీ ఎప్పుడు కూడా గర్వంగా ఉండరు తను, ఎందుకంటే మంచిగా మాట్లాడతారు ఎవరు వచ్చినా కానీ. అంటే ఇప్పుడు మీరు చిన్న నార్మల్ పర్సన్ అనుకోండి, నార్మల్ పర్సన్ అని ఎప్పుడు థింక్ చేయరు, వాళ్ళతో కూడా సంతోషంగా మాట్లాడిస్తారు, సంతోషంగా ఉంటారు, అలా ఉంటుంది. మంచి ర్యాపో ఉంది.
ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేది, ప్రజెంట్ అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తీసేశారు. దానికి రీజన్ మీకు ఏమైనా తెలుసా? దాని గురించి తెలియదండి. తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ ఒక జబర్దస్తే ఉంది. అవును, జబర్దస్త్ జరుగుతుంది. అంటే అట్లా ఏం లేదు, ఎక్స్ట్రా తీసేశారు అనేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ అప్పుడేంటి గురువారం శుక్రవారం వచ్చేది, ఇప్పుడు వచ్చేసి శుక్రవారం శనివారం వస్తుంది. ఓకే, ఈ ఒక టైం డేట్ అనేది మారింది అంతే, అంటే ఒక రోజు అనేది మారింది అంతే తప్ప రెండు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కొన్ని టీమ్స్ చేంజ్ అయినాయి అంతే. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని టీమ్స్ ఉంటున్నాయి అండి జబర్దస్త్లో? ఇప్పుడు 6 అండి. అంతకుముందు 10 ఎలా 10 అట్లా 10 ఉండేటివి. ఓకే, ఇంకా వేరే వాళ్ళ టీంలో కూడా చేస్తుంటారా మీరు? చేస్తుంటారు. రీసెంట్గా మన ఆటో రామ్ ప్రసాద్ అన్న టీంలో కూడా చేశాను. ఓకే, అలా చేసుకుంటాను. జబర్దస్త్లోకైనా అది ఏదైనా సరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అంటే అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. మీరు పడ్డ కష్టాలు ఏంటి అసలు? నేను పడ్డ కష్టాలంటే ఇప్పుడు నేను మొత్తం చెప్పుకుంటా వెళ్తే ఇంటర్వ్యూ సరిపోదు అనమాట. చాలా పెద్ద లైఫ్ స్టోరీ. ఎందుకంటే ఒక 10 years జర్నీలో ఎంత ఉంటుందో మీకు తెలిసింది. ఇప్పుడు 10 years అనగానే మీకు అర్థమైంది, చాలా పెద్ద స్టోరీ. కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. 2014లో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను నార్మల్ క్యారెక్టర్స్కి ట్రై చేశాను. ట్రై చేసే టైంలో ఏంటంటే అందరికీ ఉంటాయి కష్టాలు, తినకుండా ఉన్న రోజులు ఉంటాయి. నేను కూడా సేమ్ తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి, వాటర్ తాగి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కొంతమందికి నేను కాల్ చేశాను, జస్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా ఒక 500 కావాలి అని చెప్పి. ఆ టైంలో ఆ పర్సన్స్ ఏంటంటే అమౌంట్ వేసానంటారు, చూస్తే చెక్ చేసుకుంటే అమౌంట్ వచ్చేవి కాదు. ఆ టైంలో కూడా అంత ఇబ్బంది టైంలో కూడా నన్ను ఏంటంటే ఆడుకోవడం అన్నమాట. అట్లా ఉంది సిచ్యువేషన్. అలా ఉన్న టైంలో ఏంటంటే ఒక 3 years దాకా నేను స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేశాను. ఇంకా ఆ టైంలో ఏంటంటే చిన్నగా ఇంకా లేడీ గెటప్, ఇప్పుడు లేడీ గెటప్లోనే ఉన్నాను. కాబట్టి ఈ 3 years తర్వాత నాకు లేడీ గెటప్ ఆఫర్, ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. దాని ద్వారా నేను దీంట్లోకి వచ్చిన ఈ లేడీ గెటప్ వేసిన తర్వాతే నాకు ₹1 వస్తుంది అన్న, అలా ముందుకు వెళ్తున్నాను అన్నా కానీ నడుస్తూ ఉంటుంది. మీకంటూ ఫ్రెండ్స్ ఉండనే ఉంటారు, అటు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేయని వాళ్ళు ఉంటారు. అవును, హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చెప్తారా? హెల్ప్ చేయని వాళ్ళు అంటే అది శత్రువులు అనుకోవచ్చు, అది ఎవరైనా అనుకోవచ్చు. అది కామన్గా ఉండేదే మనకి. ఎందుకంటే ఒకళ్ళు ముందుకు వెళ్తున్నారంటే శత్రువులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్లో మీరు అన్నట్టు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేర్లు కిరణ్ అని ఒకళ్ళు ఉన్నారు. తను నాకు మంచి సపోర్ట్, ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే తనకి ఎంతవరకు అవుతుందో అంతవరకే చేస్తారనమాట, లేదు అనకుండా. ఇప్పుడు అలా చెప్పే వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్లో దొరకడం చాలా కష్టం. అంతెందుకు పక్కన ఇప్పుడు మనం దగ్గరుండి ఎవరికైనా ఫోన్ చేసినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులుండి కూడా లేవనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలా ఎప్పుడు చెప్పలేదు, హెల్ప్ చేస్తూ ఉండే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే కొంతమంది ఉన్నారు. షెఫీ అనేసి ఒకళ్ళు ఉన్నారు, అండ్ ఫైరోజ్ అని ఉన్నారు. ఇలా అంతే. నాకు తెలిసి మీలో కూడా ఒక సింగర్ దాగి ఉన్నారని మాకు తెలుసు. మా కోసం ఒకసారి సాంగ్ పాడతారా? ఖచ్చితంగా పాడతా. జానపదమైన ఓకే, ఏదైనా ఓకే. చూడవే సుక్క చూడవే, నా బిడ్డ దిక్కు చూడవే, సందమామ లెక్క ఉంటదే, దీని అంద చందమేందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా, నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండ, సుక్క ఈ కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా, నీ బ్రతుకుల సిరునవ్వు పండా, రారిరో రేల రారిరో రేల రారిరో రేలా, రారిరో రేల రారిరో రేల రారిరో రేలా. సూపర్. సంగీతం నేర్చుకున్నారా? ఇంత చక్కగా పాడుతున్నారు మీరు. లేదు నేను ఏం నేర్చుకోలేదండి, జస్ట్ ప్రాక్టీస్ చేయడం అంతవరకే. ఓకే, ప్రాక్టీస్తోనే ఇలా ఉందంటే నేర్చుకుంటే ఇంకెలా ఉంటుంది మరి? బాగుంటుంది అనుకుంటున్నా. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మూవీ సాంగ్స్ కూడా పాడతారా? పాడతాను. సరే, ఇంకొకటి మా కోసం. ఓకే. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం,
వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెను అన్నది నువ్వే నా అతిశయం. సూపర్, థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడుతున్నావు. మీకైతే సింగర్గా కూడా అవకాశం రావాలని నా తరపున, మా హాయ్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, నార్మల్గా ఇంత అందంగా ఉన్నారు కాబట్టి Oh. నాకు తెలిసి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నిజంగా అందంగా ఉన్నానా? వచ్చినప్పుడు చాలా చెప్తానే ఉన్నారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చావు. మేబీ వాళ్ళ కళ్ళకేమో నాకు తెలియదు, ఓకే, సో నాకైతే నచ్చావు. మీరు కూడా చాలా బాగున్నారు. ఓ నిజంగా చెప్పాలి భలే హ్యాపీ అనిపిస్తుంది తెలుసా మమ్మల్ని ఇలా పొగుడుతూ ఉంటే. అంతేనా? అంతేగా, పొగడ్డం కాదు, నిజంగా చాలా బాగున్నారు. అండ్ వైట్ వేశారు, ఓ, అండ్ రెడ్ thank you. ఫ్లవర్, రెడ్ హార్ట్ సింబల్స్. మీరు వస్తున్నారు కదా, అంతేనా? అందుకే ఇద్దామని. ఓకే. ఓకే, సో ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు హిజ్రాలను అడుగుతూ ఉంటారు ఎంతకు వస్తావు ఏంటి అని, మీకు కూడా అటువంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా? నిజంగా చెప్పాలంటే నాకైతే అటువంటి మెసేజ్ అయితే ఏం రాలేదు, ఇప్పటిదాకైతే రాలేదు. కాకపోతే డార్లింగ్ అలా ఇలా అని మెసేజ్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. ఫస్ట్ ఆ మెసేజ్ ఎప్పుడైతే వస్తుందో నేను వాళ్ళకి నేనేంటి అని క్లారిటీగా చెప్తా. ఓకే, చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలాగే పెట్టుకుంటా వెళ్తే బ్లాక్ చేసేస్తాం, మనం చెప్పలేం కదా. అండ్ ఇంకో విషయం కూడా, నా ప్రొఫైల్ చెక్ చేయండి అని చెప్తా ఫస్ట్. ఓకే, అంటే అందరికి మనం తెలియాల్సిన అవసరం లేదు ఆ. కాబట్టి కొంతమందికి తెలీదు, తెలియకుండా కూడా మెసేజ్లు పెట్టేస్తారు. అంటే ప్రొఫైల్ చెక్ చేయరు, జస్ట్ ఒక లేడీ గెటప్లో డీపీలో అమ్మాయిలాగా కనిపిస్తే ఇక మెసేజ్లు పెట్టేశారనుకోండి, మనం క్లారిటీ ఇవ్వాలి అట్లా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంత హ్యాపీగానే ఉంది కదా? హ్యాపీగా సో ఉంది. అమ్మ నాన్న ఎలా ఉంది ఇప్పుడు రిసీవింగ్ మరి? స్టార్టింగ్ నుంచి కూడా అమ్మా నాన్న ఫుల్ సపోర్ట్ ఉన్నారు Full నాకు, support. ఇప్పటికి కూడా సపోర్ట్ ఫుల్. కాకపోతే మా రిలేటివ్స్లో ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని అమ్మతో కొంచెం మాట్లాడడం, ఇట్లా ఎందుకు లేడీ గెటప్ చేయడం మీ అబ్బాయి, అవసరమా, అంటే వేరే క్యారెక్టర్స్ చేసుకోవచ్చు కదా, అలా ఇలా మాట్లాడుతుంటే అమ్మ అయితే చాలా బాధపడేది. అంటే నా దాకా కూడా చెప్పదు, తనే బాధపడతా ఉండేది. కానీ నేనే తెలుసుకుంటాను, అంటే అండ్ పక్కన వాళ్ళు వీళ్ళు చెప్తున్నా అవన్నీ నేను తెలుసుకొని నేను బాధపడతా ఉంటాను. ఇప్పటికి కూడా అమ్మ అయితే ఫుల్ సపోర్ట్. కొన్ని విషయాల్లో డాడీ సపోర్ట్ చేస్తారో చేయరో కానీ అమ్మ అయితే ఫుల్ సపోర్ట్ ఇప్పటికి కూడా. ఇంకా ఇప్పుడైతే టీవీలో చేస్తున్నాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూపర్. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? వ్యవసాయం? అమ్మ హౌస్ వైఫే, డాడీ వ్యవసాయం చూసుకుంటారు. ఓకే, ఎంతమంది సిబ్లింగ్స్ మీరు? నేను, తమ్ముడు, సిస్టర్, ముగ్గురం. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళకి మ్యారేజ్ అయిందా? లేదు, చిన్నవాళ్ళు. తమ్ముడు వచ్చేసి చదువుకుంటున్నాడు, సిస్టర్ చదువుకుంటుంది. ఓకే, సూపర్. ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి. ఓకే, అంటే ఒకరి దగ్గర చేయి చాపకుండా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే చాలా పూర్ ఫ్యామిలీ, అప్పుడు చాలా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేసాం. ఒక పూట తినని రోజులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే అట్లా ఏం లేదు, హ్యాపీగా ఉంది. ఎక్స్ట్రా జబర్దస్త్ తీసేసిన తర్వాత మీకు ఏమనిపించింది ఆ టైంలో? ఆ ఫీలింగ్ తీసేసారు, పేరైతే మారింది అంతే, కానీ బాధ అనేది ఉంటుంది. బట్ పేరే మారింది అక్కడ. 2 రోజులు టెలికాస్ట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అసలు లేకుండా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ నుంచే చాలామంది పెద్ద వాళ్ళు బయటకు వచ్చి ఆఫర్స్ వస్తున్నాయంటే ఎవరికైనా కానీ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఏంటంటే మారింది పేరు ఒక్కటే, కానీ 2 వర్షన్స్ జరుగుతున్నాయి. అంటే శుక్రవారం శనివారం టెలికాస్ట్ అవుతుంది. జబర్దస్త్లో మీరు చేయాలంటే ప్రాక్టీస్ అప్పుడు ఎలా ఉంటుంది? చాలా కష్టము అని చెప్పేసి అంటుంటారు కొంతమంది. ఆడుతూ పాడుతూ ఉన్నా అది కంపల్సరీ చాలా గుర్తుపెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాము అని అంటుంటారు. ఎలా ఉంటుంది అసలు ప్రాక్టీస్ అప్పుడు? అవునండి, మీరు చెప్పినట్టు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మూవీ షూట్ అంటే వేరు, సీరియల్ షూట్ అంటే వేరు. సీరియల్ షూట్ ప్రాంప్టింగ్ చెప్పేస్తారు, మూవీ షూట్ కూడా కొంతమందికి ప్రాంప్టింగ్ చెప్తారు, కొంతమందికి డైలాగ్ పేపర్స్ ఇచ్చి కొద్దిసేపు చూసుకుంటాం, అక్కడక్కడ చెప్పేస్తాము. అది అలా ఉండదు అనమాట. స్టేజ్ ఎక్కిన తర్వాత మనం స్టేజ్ మీద కంటిన్యూషన్గా ఎక్కడ ఆపేది ఉండదు. ఒక మనకి 8 minutes స్కిట్ ఉందనుకోండి, అది కంటిన్యూషన్గా అయిపోవాలి, ఎక్కడ కట్స్ ఉండవు. ఆ కట్స్ ఉండవు కాబట్టి మనం చాలా గుర్తు పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఉన్నా, నేను ఒక క్యారెక్టర్ అక్కడ సరిగ్గా చేయకపోతే నాతో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆగిపోతారు, అక్కడ స్కిట్ ఆగిపోతుంది. అందుకని చాలా ప్రాక్టీస్ చేస్తూ చాలా శ్రద్ధగా చేస్తాం. ఎందుకంటే అది ఒక పెద్ద ప్లాట్ఫామ్, వచ్చే అవకాశం ఒక్కసారే వస్తుంది కాబట్టి అలా ఉంటుంది. ఇంతకుముందు రాజమండ్రి శ్రీదేవి గారు వీళ్ళు ఉన్నారు కదా, కేవి కార్తిక్, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇప్పుడు ఉంది, చేస్తున్నారు. ఎనీవే జబర్దస్త్లో అయితే కనుక మంచి ఆఫర్ వచ్చింది. అలాగే మీకు ఇంకా మంచి ఆఫర్స్ రావాలని
నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా అండి, మన జబర్దస్త్ లేడీ గెటప్ హర్షిత్ గారు ఎన్నో కష్టాలు పడి జబర్దస్త్లో అడుగుపెట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి రీల్స్ చేస్తూ మంచిగా ప్రమోషన్స్ కూడా చేస్తూ మంచిగా సంపాదించుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. ప్రతి కష్టం అనక ప్రతి ఒక్కరికి ఫలితం అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన జబర్దస్త్ లేడీ గెటప్ హర్షిత్ గారే మర్చిపోయినాడు, అసలు అతను రియల్ నేమ్ చెప్పలేదండి. నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి గౌస్ భాష అనమాట. యాక్చువల్లీ నేను ముస్లిము. ఇదేంటంటే స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాను హర్షిత్ అన్నది. ఓకే, దీన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్తున్నాను. ఓకే. ముస్లిమ్స్ అంటున్నారు మరి స్టిక్కర్స్ ఇవి పెట్టద్దు అని చెప్పేసి అంటుంటారు. పెట్టొద్దు అంటారు, బట్ ఏంటంటే మనం చేస్తుంది ఒక క్యారెక్టర్. మనమైతే ఏం తప్పు చేయట్లేదు. మనం మన పొట్టకూటి కోసం మనం చేస్తున్నటువంటి క్యారెక్టర్గానే తీసుకుంటున్నాను తప్ప అలా ఆలోచించి అయితే నేను తీసుకోవట్లేదు. అంటే నార్మల్గా ముస్లిమ్స్ అన్నాక స్టిక్కర్స్ పెట్టద్దు అవి అని చెప్పేసి అంటుంటారు. ఎప్పుడైనా మీకు అట్లా ప్రాబ్లం వచ్చిందా? లేదండి, మా సైడ్ నుంచి అయితే మా ఊర్లో నాకు మంచి సపోర్టింగ్ ఉంది. మా ఊర్లో ప్రతి ఒక్కరు మంచి రిసీవ్ చేసుకుంటారు. నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా నేను మసీద్కి వెళ్తాను, ఇక్కడ కూడా వెళ్తాను అనుకోండి, అక్కడ కూడా వెళ్తాను, నమాజ్కి వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇంకా సపోర్ట్ చేస్తారు నన్ను అక్కడ. మా ఊరు నుంచి కూడా ఒక అబ్బాయి వెళ్ళి అక్కడ చేస్తున్నాడు, మంచి పేరు తీసుకొస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, సూపర్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ హర్షిత్. ఈరోజు నేను హాయ్ టీవీకి ఇంటర్వ్యూకి వచ్చాను. ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేశారు. సో ఈ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి ఇంటర్వ్యూస్ చూడాలి అనుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ అని లాగి కొట్టండి. థ్యాంక్ యూ. చూసారు కదా అండి, జబర్దస్త్ లేడీ గెటప్ హర్షిత్ గారు ఎన్నో కష్టాలు పడి జబర్దస్త్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే వీళ్ళకు మంచి మంచి ఆఫర్స్ రావాలని నా తరపున మా హాయ్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మరింత ఎంటర్టైన్మెంట్తో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.